తిరుమలకి ఎప్పుడైనా అలిపిరి మెట్ల గుండా వెళ్లారా? అసలు ఆ మెట్ల దారిని అలిపిరి అని ఎందుకు పిలుస్తారో తెలుసా? తిరుమలకు వెళ్లే ప్రతి భక్తుడి మొదటి అడుగు అలిపిరి నుంచి మొదలవుతుంది కదా. ఈరోజు అలిపిరి మెట్లకు ఉన్న ఆసక్తికరమైన విషయాలు మరియు రహస్యాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇలాంటి ఆసక్తికరమైన దేవాలయాల చరిత్రలు, రహస్యాలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన వెన్లాక్స్ డివోషనల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలిపిరి భక్తులు తిరుమల కొండపైకి వెళ్లడానికి ప్రధానమైన దారి. అలిపిరి అనే పదం తమిళంలోని అడిపులి అనే పదాల నుంచి వచ్చింది. అడి అంటే పాదం, పులి అంటే చింత చెట్టు. అక్కడ కొండ కింద ఒక పెద్ద చింత చెట్టు ఉండేది. వైష్ణవ సంప్రదాయంలో చింత చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆ చెట్టుకి గుర్తుగా అలిపిరి అని పిలవడం ప్రారంభించారు. ప్రస్తుతం అలిపిరి నుండి తిరుమలకి 11 కిలోమీటర్ల పొడవైన మెట్ల మార్గం చాలా అభివృద్ధి చెందింది. ఈ మార్గంలో సాష్టాంగ నమస్కార ముద్రలో ఒక శిల్పం కనిపిస్తుంది. ఇది భక్తులను ఆకర్షిస్తుంది. రెండవ మార్గం చంద్రగిరి నుండి బయలుదేరి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ ఇది కష్టతరమైంది కాబట్టి స్థానికులు మాత్రమే ఉపయోగిస్తారు. అలిపిరి మెట్లు ఎక్కి కొంచెం పైకెళ్ళాక అక్కడ శ్రీవారి పాదాలు కనిపిస్తాయి. అవి స్వామివారి భక్తుడు తిరుమల నంబి శ్రీ రామానుజులకు రామాయణ రహస్యాలను ఉద్దేశిస్తున్నప్పుడు ఒకసారి మధ్యాహ్నం పాఠం చెప్తున్న సమయంలో దైవ పూజల సమయం ఆసనమైనప్పుడు స్వామివారి పాదాలు ప్రత్యక్షమై నంబి తపనను తీర్చాయట. మరో ఇతిహాసం ప్రకారం కురువతి నంబి ఇక్కడ నివసిస్తూ వెంకటేశ్వర స్వామికి నైవేద్యం కోసం మట్టి కుండలు తయారు చేసేవారు. ఆయన మట్టితో పుష్పాలు తయారు చేసి స్వామి పాదాలకు అర్పించేవారు. ఆయన కూలాల చక్రం, మట్టి ముద్ద, కూలాల సమ్మెట్టలు రెండవ గాలిగోపురం వద్ద శిలాఫలకాలుగా ఈ రోజుకి కూడా కనిపిస్తాయి. అలిపిరి నుండి గాలిగోపురం వరకు మెట్లను మట్టి అనంతరాజు నిర్మించారని చెబుతారు. 1830వ సంవత్సరంలో యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య అలిపిరిని సందర్శించి ఆ కాలంలో ఈ ప్రాంతం గురించి వివరించారు. గాలిగోపురం వరకు ఎక్కడం, దిగడం చాలా కష్టమని, కానీ ఆ తర్వాత కొంత సమతల భూమి ఉండేదని చెప్పారు. దారిలో జలవసతి గల మంటపాలు చాలా ఉండేవి. గాలిగోపురం వద్ద ఒక బైరాగి శ్రీరామ విగ్రహాన్ని పూజిస్తూ మజ్జిగ ఇచ్చి ఆదరించేవారట. అలిపిరి వద్ద తలయేడు గుండు అనే ప్రత్యేక స్థలం ఉంది. శతాబ్దాలుగా భక్తులు ఈ రాయికి తమ తలలను, మోకాళ్లను తాకించి మొక్కుకుంటారు. దీనివల్ల రాయిపై గుంటలు ఏర్పడ్డాయి. ఈ గుండుకు మోకాళ్లను తాకిస్తే మెట్లు ఎక్కేటప్పుడు నొప్పి ఉండదని భక్తుల నమ్మకం. ఈ రోజు కూడా ఈ తలయేడు గుండు భక్తులకు ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తోంది. అలిపిరి నుంచి తిరుమలకు చేరే కాలిబాట చాలా ప్రాచీనమైనది. ఇక్కడ మానవాకృత బాట గుర్తులు ఈ రోజుకి కూడా కనిపిస్తాయి. పాదాల మంటపం అనే ప్రదేశం యాత్రికులకు ఆధ్యాత్మిక శక్తిని అందిస్తుంది. పూర్వం తిరుచానూరు నుంచి కపిలతీర్థం గుండా మరో మార్గం కూడా ఉండేది. రామానుజుల కాలం నుండి అలిపిరి కాలిబాట ప్రాచుర్యంలోకి వచ్చింది. అలిపిరి నుండి తిరుమలకు 2 ఘాట్ రోడ్లు ఉన్నాయి. 1945లో నిర్మించిన 19 కిలోమీటర్ల పాత రోడ్డు ఇప్పుడు కేవలం తిరుమల నుండి దిగి వచ్చే వాహనాల కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు. 1974లో నిర్మించిన కొత్త ఘాట్ రోడ్ల ద్వారా వాహనాలు కొండపైకి వెళ్తాయి. ఈ రోజు అలిపిరి వద్ద విశ్రాంతి మందిరాలు, అందమైన ఉద్యానవనాలు, యాత్రికుల సౌకర్యం కోసం అనేక సదుపాయాలు ఉన్నాయి. శ్రీవారి పాద మండపంలో స్వామివారి వెండి పాదుకలను తలపై ధరించి భక్తులు తమ భక్తిని చాటుకుంటారు. అలిపిరి ఇది కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదు,
భక్తి యొక్క ఆరంభ స్థానం, ఆధ్యాత్మిక శక్తి యొక్క నిలయం. తిరుమల యాత్రలో అలిపిరి ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. కాబట్టి మీరు తిరుమలకు వెళ్తున్నప్పుడు అలిపిరి మెట్ల ద్వారా ప్రయాణించి ఈ పవిత్ర స్థలం యొక్క చరిత్రను అనుభవించండి. మీరు ఇదివరకే ఈ పవిత్రమైన అలిపిరి మెట్ల ద్వారా తిరుమల వెళ్ళినట్లయితే మీ అనుభవాలను కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక పురాతన ఆలయాల చరిత్రలు మరియు ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మన వెన్లాక్స్ డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.